టీసీఎల్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుందాం. టీసీఎల్ రిలీజ్ టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ 609 పోస్టులు అండర్ సిఆర్ఏ 12/2025 అండ్ సిఆర్ఏ 13/2025 ఇంక్లూడ్స్ ఏఎల్ఎం, ఏఎస్ఎస్ఏ, జేఈ, ఏఈ, క్లర్క్ అండ్ అదర్ పోస్ట్. ఈ రకంగా పోస్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసిస్టెంట్ లైన్మెన్ వాళ్ళకైతే 129, అలాగే ఏఎస్ఎస్ఏకి 195, జేఈ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 110, అలాగే ఏఈ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 61, క్లర్క్ అండ్ అదర్స్ రిమైనింగ్ పోస్టులు వీటికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫీ వెరిఫై బై కేటగిరీ వైజ్ గా అనమాట ఫీ అనేది మెన్షన్ చేశారు. కాకపోతే అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంటుంది. మీరు ఈ జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ లో చెక్ చేస్తే బాగుంటుంది. ఎస్టీ అండ్ ఎస్సీ, పీడబ్ల్యూడి, కాన్సినైల్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ డీటెయిల్ అయితే దీనిలో మెన్షన్ చేయలేదు. అయితే మీరు పక్కగా ఫీ అనేది ఆన్లైన్ లోనే పే చేయాలి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్టార్టింగ్ వచ్చి నవంబర్ 15 రిలీజ్ అయింది నోటిఫికేషన్. లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 16, అంటే ఇంకా 6 రోజులు ఉంది. అదే కాకుండా 11 గంటల 55 నిమిషాల దాకా. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మినిమం వచ్చి 18, మాక్సిమం వచ్చి 37 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి పంజాబ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓబీసీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏఎల్ఎం అంటే అసిస్టెంట్ లైన్మెన్ వాళ్ళకైతే ఐటీఐ లేదా ఎన్ఏసీ అయితే ఉండాలి. అలాగే జేఈ వాళ్ళకైతే డిప్లొమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ ఈ రకంగా అయితే వీళ్ళకి ఉండాలి. అలాగే ఏఈ వాళ్ళకి బీటెక్, బి ఎలక్ట్రికల్ అయితే ఉండాలి. క్లర్క్ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్ అయితే ఉండాలి వీళ్ళకి. అదే మనం ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసిస్టెంట్ లైన్మెన్ అలాగే ఏఎస్ఎస్ఏ వీళ్ళకైతే 19,900 అయితే వస్తాయి. అలాగే జేఈ వాళ్ళకైతే 35,400 ప్లస్ అయితే ఉంటుంది. అలాగే ఏఈ వాళ్ళకైతే 47,600 ప్లస్ అయితే ఉంటుంది. క్లర్క్ వాళ్ళకైతే ప్రజెంట్ ఏ రకంగా ఇస్తున్నారో ఆ రకంగానే ఇవ్వబోతున్నారు. అదే కాకుండా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. టీఏ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు పక్కాగా అప్లై చేసుకోవాల్సిన జాబ్ ఇది. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెలక్షన్ ఏ రకంగా ఉంటుందంటే సిబిటి ప్రకారం, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ రకంగా అయితే ఉంటుంది. ప్రతి పోస్ట్ కి నో ఇంటర్వ్యూ. టెక్నికల్ సబ్జెక్ట్ రిహాసింగ్, జీకే, ఇంగ్లీష్. అలాగే క్లరికల్ వాళ్ళకి జీకే, ఇంగ్లీష్, క్వాడ్స్ అండ్ కంప్యూటర్ వీళ్ళకి ఈ రకంగా ఉండాలి. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.